మహారాష్ట్రకి చెందిన 10th క్లాస్ చదివే ఒక 16 ఇయర్స్ అమ్మాయి రోజులాగానే స్కూల్ కి బయలుదేరింది. అయితే జూలై 9th నాడు స్కూల్ కి బస్సు మిస్ అవ్వడం తోటి ఒక ఆటో కోసం వెయిట్ చేసింది. ఇంతలో ఆమె దగ్గరికి ఒక ఆటో వచ్చి ఆగింది. అండ్ ఆ ఆటోలో ఆల్రెడీ ఎవరో ఒక పర్సన్ కూడా వెనక కూర్చొని ఉన్నాడు. అండ్ స్కూల్ కూడా పక్కనే, పైగా స్కూల్ కి కూడా టైం అవుతుంది అనుకొని ఆ ఆటో అతనికి స్కూల్ పేరు చెప్పేసి ఆటోలో ఎక్కింది. అయితే ఆటో డ్రైవరు ఆమె స్కూల్ వచ్చినా కూడా దింపకుండా ముందరికి వెళ్తా ఉన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి ఇదే మా స్కూల్ అని అన్నా కూడా అతను పట్టించుకోకుండా ఫాస్ట్ వెళ్తున్నాడు. ఇంతలో ఆ పాప అలర్ట్ అయిపోయి బ్యాగ్ లో నుంచి జియోమెట్రీ బాక్స్ తీసి, కంపాస్ తెలుసు కదా, దాంతో డ్రైవర్ పైన అటాక్ చేసింది. అండ్ పక్కనున్న వ్యక్తి కూడా ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తే అతడిపైన కూడా అటాక్ చేసి అతన్ని కాలుతోటి దన్నేసి రన్నింగ్ ఆటోలో నుంచి బయటికి దూకేసింది. సో ఆమె దూకిన వెంటనే ఆటో వాళ్ళు కూడా అక్కడ నుంచి పారిపోయారు. అండ్ ఆ అమ్మాయికి కూడా చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. అట్లే స్కూల్ కి వెళ్ళింది. అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పకుండా వాళ్ళ మదర్ కి చెప్పింది. ఇక వాళ్ళ మదర్ వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఇది నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ పాప దూకినట్టు అండ్ ఆటో వాళ్ళు వెళ్ళినట్టు సీసీ కెమెరాలో కూడా కనిపెట్టేసారు. సో వెంటనే వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకొని అరెస్ట్ చేసారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పాప ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి తప్పించుకుంది. అండ్ ఇన్ కేస్ ఆ పాప కనుక ఇలాంటి ప్రయత్నం చేయకపోయినుంటే మనం ఖచ్చితంగా న్యూస్ వినేటోళ్ళం, స్కూల్ అమ్మాయిని ఏదో చేసి చంపేసినట్టు. అందుకే ఎవరైనా సరే కొన్ని సిచ్యువేషన్లల్లో దాని నుంచి ఎట్లా బయటపడాలో ఆలోచించాలి. భయపడి ఒకటే దగ్గర కూర్చుంటే మనం ఏం చేయలేము. అండ్ ఈ రీల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆమె చేసిన ఒక గొప్ప పనికి అందరం సెల్యూట్ కొడదాం. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి.